హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి మీద కోటి హైదరాబాద్. గైస్, ఈ వీడియోలో రిపుల్ ఫ్యాక్టర్ గురించి, ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎస్ గైస్, జేఎల్ఎం బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్. గుర్తుంచుకోండి, మనకి ఏదైతే జేఎల్ఎం 10 సబ్జెక్ట్స్ ఉన్నాయో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అదేంటంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో రెక్టిఫైర్స్ అనే టాపిక్ లో మనకి రిపుల్ ఫ్యాక్టర్, ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి తెలుస్తాయి. ఎస్, 100 మందిలో 90 మందికి రిపుల్ ఫ్యాక్టర్ గురించి తెలుసు. ఎస్, అందరికీ తెలుసు, 90 మంది కూడా కాదు, 100 మందికి ఖచ్చితంగా రిపుల్ ఫ్యాక్టర్ గురించి తెలిసి ఉంటుంది. కానీ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అసలు ఫార్మ్ ఫ్యాక్టర్ ఎందుకు చదవాలి, ఫార్మ్ ఫ్యాక్టర్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా, డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో గైస్, డోంట్ స్కిప్ ద వీడియో. ఎస్, ఏ మాత్రం డిలే రాకుండా ముందుకెళ్దాం. గైస్, మనం బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ తీసుకుంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 4 యూనిట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫైర్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. గుర్తుంచుకోండి, ప్రతి యూనిట్ కూడా డెఫినెట్ గా మీకు 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ నుంచి మనకి జేఎల్ఎం ఎగ్జామ్ లో 5 to 6 మార్క్స్ ఖచ్చితంగా, మినిమం తక్కువలో తక్కువ 6 మార్క్స్ మీకు ఈ బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ నుంచి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో గైస్, ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టే, గుర్తుంచుకోండి. నౌ గైస్, మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే ఏమేమి టాపిక్స్ వస్తాయి అంటే, మీకు డయోడ్స్ కానీ, సెమీకండక్టర్ థియరీ కానీ, డయోడ్స్ లోనే జీనార్ డయోడ్ గురించి కూడా, లేదు అంటే డయోడ్స్ ఇక్కడ చేసిన తర్వాత బీజేటీస్ వస్తాయి, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ కానీ, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఫెట్స్ కానీ, మాస్ఫెట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి యూనిట్ 1 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో వచ్చేస్తాయి. అక్కడే మనం ఈ డివైజెస్ అన్ని, ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా అక్కడే చదవాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గైస్, మీకు తెలిసిన విషయమే, జేఎల్ఎం పేపర్ లెవెల్లో వస్తుందా? అస్సలు రావట్లేదు. సబ్ ఇంజనీర్స్ లెవెల్లో, ఇంకా ఈసెట్ లెవెల్లో, ఏ లెవెల్లో వచ్చే మీరు ఆశ్చర్యపోవడం లేదు. ముందున్న పేపర్స్ అవే నిదర్శనం, ఇంకా మనం క్లియర్గా మాట్లాడితే. సో గైస్, నేను చెప్పేది ఒకటే, ఏ టాపిక్ అయినా సరే జస్ట్ రెక్టిఫైర్స్ అంటే రెక్టిఫైర్ చదివేసి అయిపోయింది అని అలా చెప్తే అలా కుదరదు. గుర్తుంచుకోండి, ఒక హాఫ్ డే క్లాస్ పెట్టి 2 నెలల్లో సబ్జెక్ట్ అయిపోయింది అంటే అలా కుదరదు. అలా చదివినట్టు ఉండదు. అలా చదివినా కూడా నీకు టైం వేస్ట్ అంతే, ఏం ఉండదు, ఏం వచ్చేది కూడా ఉండదు. గుర్తుంచుకోండి, ఫుల్ డే క్లాసెస్ పెట్టి, డైలీ ఎగ్జామ్ పెట్టి, డైలీ పేపర్ డిస్కషన్ చేసి, షార్ట్ నోట్స్ ఏదైతే టాపిక్ జరిగిందో దాని మీద షార్ట్ నోట్స్ ఇంత జరిగితేనే మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్ జాబ్, జేఎల్ఎం జాబ్ రీచ్ అవ్వగలరు. అంతేకాని ఖచ్చితంగా జస్ట్ సిలబస్ అలా చదివితే కుదరదు. గుర్తుపెట్టుకోండి, సాయి మీద కోటి హైదరాబాద్ లో అసలు సిస్టమ్ చాలా గొప్పగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎలా అంటే మార్నింగ్ 9 to 12:30 మీకు క్లాసెస్ జరుగుతాయి. సో ఆ వరకు జరిగిన ఏదైతే మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్ ఉంటే 12:30 వరకు ఏదైతే జరిగిందో ఆ 12:30 తర్వాత మీకు షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షార్ట్ నోట్స్ ఇచ్చిన వెంటనే ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై చేసి వెంటనే ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో దట్ ఆ పర్టికులర్ టాపిక్, అంతవరకు జరిగిన ఏదైతే టాపిక్ మీద మీకు షార్ట్ నోట్స్ ఇచ్చి డౌట్స్ క్లియరింగ్ చేసి మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకోండి, ఇంతకన్నా ఇంకేమైనా కావాలా? అవసరం లేదు. ఖచ్చితంగా ఇది సరిపోతుంది. అలానే సేమ్ ఇదే షెడ్యూల్ ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది. అందుకే అన్నాను, సాయి మీద కోటి హైదరాబాద్ లో సిస్టమ్ ఒక ఎస్టాబ్లిష్డ్ గా ఉంటుంది. ఏదో జస్ట్ వచ్చాం, చెప్పించాం, పంపించేసాం అలా ఉండదు. సాయి మీద కోటి హైదరాబాద్ లో సిస్టమ్ ఎంతో బలంగా ఎస్టాబ్లిష్ అయ్యింది. గుర్తుంచుకోండి. ఓకేనా గైస్? ఒకవేళ డే మొత్తంలో ఒక ఫుల్ డే సబ్జెక్ట్స్ పడతాయి,
అది ఫ్యాకల్టీ వల్ల కావచ్చు, షెడ్యూల్ అవ్వచ్చు, ఎలా అన్నా కొన్నిసార్లు కొన్ని సబ్జెక్ట్స్ ఫుల్ డే పడుతుంది. అప్పుడు ఫుల్ డే క్లాస్ అయినప్పుడు ఈవినింగ్ 5 o'clock అంటే ఆ రోజు జరిగిన టాపిక్స్ అన్నీ కూడా ఈవినింగ్ 5 కానీ 5:30 కానీ ఏదైతే టాపిక్ మీద ఉందో ఆ టాపిక్స్ అన్నిటి మీద షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద డౌట్ క్లియరింగ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో గైస్, ప్రతిరోజు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు JLM ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మీకు ఎగ్జామ్ ఫియర్ పోతుంది. చాలా మందికి ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ని పోగొట్టడానికే ప్రతిరోజు షార్ట్ నోట్స్, ఆ రోజు జరిగిన క్లాసెస్ మీద షార్ట్ నోట్స్ ఇవ్వడం, డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ చేయడం, అదే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చెయ్యడం జరుగుతుంది. నేను ప్రతిసారి అదే అంటాను. ప్రతిరోజు బ్రష్ చేస్తారు, ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తారు సాయి మీద కోటి హైదరాబాద్లో. సిస్టమ్ ఇలానే ఉంటుంది. ఓకేనా గైస్? సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో ఈ పర్టికులర్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ అన్నీ తీసుకుంటే ఈ యూనిట్స్ మీద అన్నిటి మీద మీకు తక్కువలో తక్కువ 5 to 6 మార్క్స్ మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ నుంచి వస్తాయి. గుర్తుంచుకోండి అమ్మా. సో గైస్, ఇప్పుడు మనం ఏదైతే మనం తీసుకుంటున్నామో ఏంటిది, రిపుల్ ఫ్యాక్టర్, ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది చూద్దాం. నెక్స్ట్ గైస్, ఇక్కడ మనకి రిపుల్ ఫ్యాక్టర్, అసలు రిపుల్ ఫ్యాక్టర్ ఏం చెప్తుంది? రిపుల్ ఫ్యాక్టర్ అనేది ఒక రెక్టిఫైర్ అవుట్పుట్ లో ఎన్ని అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్స్ ఉన్నాయో అదే చెప్తుంది రిపుల్ ఫ్యాక్టర్ గామా అని చెప్పి. రిపుల్ ఫ్యాక్టర్ ఏం చెప్తుందంటే ఒక రెక్టిఫైర్ అవుట్పుట్ లో ఎంత శాతం ఏసీ అవుట్పుట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్స్, అనవసరమైన ఏసీ కాంపోనెంట్స్ ఉన్నాయో రిపుల్ ఫ్యాక్టర్ చెప్తుంది. ఈ రిపుల్ ఫ్యాక్టర్ అన్నప్పుడు అనవసరమైన కాంపోనెంట్సే కదా. మరి ఐడియల్ వాల్యూ, ఆదర్శమైన వాల్యూ రిపుల్ ఫ్యాక్టర్ కి ఎంత? గామా ఇజ్ ఈక్వల్స్ టు 0. గుర్తుంచుకోండి, ఆదర్శమైన వాల్యూ రిపుల్ ఫ్యాక్టర్ ఒక రెక్టిఫైర్ యొక్క ఆదర్శమైన వాల్యూ. ఐడియల్ వాల్యూ గామా ఇజ్ ఈక్వల్స్ టు 0. హాఫ్ వే రెక్టిఫైర్ కి ఎంత? 1.21. ఫుల్ వే రెక్టిఫైర్ కి 0.48, బ్రిడ్జ్ రెక్టిఫైర్ కి 0.48. ఇవన్నీ తెలిసిందే కదా. నేను అన్నాను మీతో, 100 మందిలో 100 మందికి రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దాని యొక్క ఆదర్శమైన వాల్యూ, హాఫ్ వే రెక్టిఫైర్ కి ఎంత, ఫుల్ వే రెక్టిఫైర్ కి ఎంత, బ్రిడ్జ్ రెక్టిఫైర్ కి ఎంత, ఇవన్నీ కూడా తెలుసాయి. వాళ్ళకి తెలుసు. కానీ గైస్, ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఫార్మ్ ఫ్యాక్టర్ చదవాల్సిన అవసరం ఏంటి అనేది మనం చూడాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి రిపుల్ ఫ్యాక్టర్ తో పాటు ఫార్మ్ ఫ్యాక్టర్ అని ఇంకొక పారామీటర్ కూడా ఉంది. ఏంటది? ఫార్మ్ ఫ్యాక్టర్ ని F అని పిలుస్తారు. ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ ఎలా అంటే RMS వాల్యూని DC వాల్యూని మీరు నిష్పత్తిగా తీసుకుంటే, రేషియో లాగా తీసుకుంటే మీకు ఫార్మ్ ఫ్యాక్టర్ వస్తుంది. అసలు ఫార్మ్ ఫ్యాక్టర్ ఎందుకు మీకు? ఫార్మ్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే ఒక రెక్టిఫైర్ అవుట్పుట్ ఎంత స్మూత్ గా ఉందో ఫార్మ్ ఫ్యాక్టర్ చెప్తుంది. అవుట్పుట్ రెక్టిఫైర్ అవుట్పుట్ లో వేవ్ ఫార్మ్ ఉంది కదా, అది ఎంత స్మూత్ గా ఉందో అది ఎలా చెప్తారంటే ఫార్మ్ ఫ్యాక్టర్ బట్టి చెప్తారు. దాని యొక్క వాల్యూ IRMS బై IDC. ఇప్పుడు మీరు సపోజ్ హాఫ్ వే రెక్టిఫైర్ తీసుకున్నారనుకోండి, IRMS బై IDC చేస్తే మీకు ఫార్మ్ ఫ్యాక్టర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి ఏదైతే తీసుకుంటే IM/2 బై IM/π మీరు చేస్తే మీకు 1.57 వస్తుంది. సో ఒక ఫార్మ్ ఫ్యాక్టర్ హాఫ్ వే రెక్టిఫైర్ కి 1.57 వస్తుంది. అదే విధంగా ఫార్మ్ ఫ్యాక్టర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి, బ్రిడ్జి రెక్టిఫైర్ కి గనక తీసుకుంటే 1.11. ఎస్ గైస్, ఫార్మ్ ఫ్యాక్టర్ IRMS బై IDC మీరు IM/√2, IM/2, IM/π తీసుకుంటే మీకు 1.11 వస్తుంది. సో రిపుల్ ఫ్యాక్టర్ తో పాటు ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా మీకు తెలుసుండాలి. రిపుల్ ఫ్యాక్టర్ ఎన్ని రోజులను అడుగుతారు?
వాళ్ళకు విసుగొచ్చి ఉంటుంది, ఈసారి ఫామ్ ఫ్యాక్టర్ అడుగుదాం అని అడగచ్చు. గుర్తుంచుకోండి, చాలా మందికి రిపుల్ ఫ్యాక్టర్ తెలుసు కానీ ఫామ్ ఫ్యాక్టర్ తెలీదు. నీకు ఫామ్ ఫ్యాక్టర్ తెలుసా లేదా అనేది నువ్వే డిసైడ్ చేయి, నువ్వే చెప్పు నీకు తెలుసా లేదా అనేది. సో గైస్, ఫామ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంటే. ఈ ఫామ్ ఫ్యాక్టర్ అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క స్మూత్నెస్ ని, ఎంత స్మూత్ గా, ఎంత ఫ్లాట్ డీసీగా కాంపోనెంట్స్ గా ఉందో నీకు ఫామ్ ఫ్యాక్టర్ చెబుతుంది. మీకు రిపుల్ ఫ్యాక్టర్ తెలుసు కదా, దీని యొక్క ఆదర్శమైన వాల్యూ ఎంత? 0. అదే విధంగా ఫామ్ ఫ్యాక్టర్ యొక్క ఆదర్శమైన వాల్యూ ఎంత? అది కూడా తెలియాలి. అక్కడ రిపుల్ ఫ్యాక్టర్ తెలిసినట్టే ఇక్కడ కూడా రావాలి కదా. ఎస్, ఫామ్ ఫ్యాక్టర్ యొక్క ఆదర్శమైన వాల్యూ, ఐడియల్ వాల్యూ ఎంత అంటే గుర్తుంచుకోండి, 0నా? 0 కాదు, 1. ఫామ్ ఫ్యాక్టర్ 1 ఉంటే ఎక్సలెంట్ అని అర్థం. 1.57 ఉండకూడదు. అందుకే మనం హాఫ్ వే రెక్టిఫైర్ ని యూజ్ చెయ్యము ఫామ్ ఫ్యాక్టర్ పరంగా. అదే మీరు ఫుల్ వే రెక్టిఫైర్ తీసుకోండి, బ్రిడ్జ్ రెక్టిఫైర్ తీసుకోండి, మీకు 1.11 అంటే 1కి దగ్గరగా ఉంది. తక్కువ ఉంటే మంచిది, 1 ఉంటే ఎక్సలెంట్ అని అర్థం. ఎస్, 1 మనం ఎలా చెప్తున్నాం? అసలు రిపుల్ ఫ్యాక్టర్ కి ఫామ్ ఫ్యాక్టర్ కి రిలేషన్ ఏమన్నా ఉందా? ఎస్, రిపుల్ ఫ్యాక్టర్ కి ఫామ్ ఫ్యాక్టర్ కి ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే రిపుల్ ఫ్యాక్టర్ మీరు తీసుకొని స్క్వేర్ రూట్ ఆఫ్, మీరు f² - 1 తీసుకుంటే మీకు రిపుల్ ఫ్యాక్టర్ వస్తుంది. మామూలుగా ఫామ్ ఫ్యాక్టర్ తీసుకుంటే బేసిక్ ఫార్ములా IRMS/IDC. మీరు రిపుల్ ఫ్యాక్టర్ గామా తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ f² - 1. ఎస్ గైస్, అయింది. అంటే ఎఫ్ అంటే IRMS/IDC కదా. ఇప్పుడు చూడండి, రిపుల్ ఫ్యాక్టర్ కి ఫామ్ ఫ్యాక్టర్ కి ఉన్న మధ్య రిలేషన్ ఏంటంటే గామా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ f² - 1. ఎస్, సో ఇప్పుడు రిపుల్ ఫ్యాక్టర్ గామా 0 అవ్వాలంటే ఫామ్ ఫ్యాక్టర్ ఎంత అయి ఉండాలి? ఎంత అయితే మీకు రిపుల్ ఫ్యాక్టర్ గామా 0 అవుతుంది అంటే ఫామ్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. ఫామ్ ఫ్యాక్టర్ 1 ఉందనుకోండి, 1² - 1 స్క్వేర్ రూట్ 1, లైక్ సింపుల్, ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0. 0నే కదా. మీన్స్ గాయస్, మీకు రిపుల్ ఫ్యాక్టర్ 0 ఉండడానికి ఫామ్ ఫ్యాక్టర్ ఆదర్శమైన వాల్యూ ఎంత అంటే, ఎంత ఉండాలి అంటే 1. గుర్తుంచుకోండి, ఓకేనా గైస్? సో ఈ ఫార్ములాని మనం రిపుల్ ఫ్యాక్టర్ కి ఫామ్ ఫ్యాక్టర్ కి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. ఎవరన్నా మనకి రిపుల్ ఫ్యాక్టర్ కి ఫామ్ ఫ్యాక్టర్ కి రిలేషన్ చెప్పండి అని అడిగితే గుర్తుంచుకోండి, అదేంటో కాదు, గామా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ f² - 1. గుర్తుంచుకోండి, ఓకేనా గైస్? వీటితో పాటు ఏంటి, రిపుల్ ఫ్యాక్టర్ ఫామ్ ఫ్యాక్టరే కాదు, ఇంకొకటి కూడా ఉంది. ఏంటది? పీక్ ఫ్యాక్టర్. పీక్ ఫ్యాక్టర్ నే క్రెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. క్రెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పి గైస్, మనకి క్రెస్ట్ ఫ్యాక్టర్ గురించి కూడా తెలియాలి. ఈ క్రెస్ట్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ తీసుకుంటే మాక్సిమం వాల్యూ బై RMS వాల్యూ. ఓకేనా గైస్? ఇప్పుడు IM/IRMS తీసుకుంటే, సపోజ్ హాఫ్ వే రెక్టిఫైర్ తీసుకోండి, IM/2 అవుతుంది. అప్పుడు హాఫ్ వే రెక్టిఫైర్ యొక్క క్రెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? పీక్ ఫ్యాక్టర్ ఎంత? 2. ఎందుకంటే IRMS ఎంత హాఫ్ వే రెక్టిఫైర్ కి? IM/2 కదా. సో IM క్యాన్సిల్ అయితే 2 అవుతుంది. అదే విధంగా ఫుల్ వే రెక్టిఫైర్ కి తీసుకోండి, బ్రిడ్జ్ రెక్టిఫైర్ తీసుకోండి, క్రెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? IM/√2 అంటే √2. క్రెస్ట్ ఫ్యాక్టర్ ఒక ఫుల్ వే రెక్టిఫైర్ కి కానీ బ్రిడ్జ్ రెక్టిఫైర్ కి కానీ √2 లేదా 1.414 గా అన్నా తీసుకోవచ్చు. సో గైస్, ఈ ఫ్యాక్టర్స్ అన్ని విషయానికి వస్తే రెక్టిఫైర్స్ టాపిక్ లో మీరు 3 ఫ్యాక్టర్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేంటంటే అందరికీ తెలిసిన రిపుల్ ఫ్యాక్టర్ మీకు తెలియాలి, కొంతమందికే తెలిసిన ఫామ్ ఫ్యాక్టర్,
క్రెస్ట్ ఫ్యాక్టర్ తెలుసుండాలి. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఒక అవుట్పుట్ వేవ్ఫార్మ్ యొక్క స్మూత్నెస్ ని చెప్పేది ఫార్మ్ ఫ్యాక్టర్. కాబట్టి ఫార్మ్ ఫ్యాక్టర్ మీకు ఖచ్చితంగా తెలియాలి, గుర్తుంచుకోండి. సో గైస్ గుర్తుపెట్టుకోండి, జేఎల్ఎం పేపర్స్ ముందులా రావట్లేదు. జేఎల్ఎం పేపర్స్ చాలా టఫ్ వస్తున్నాయి. నువ్వు జస్ట్ ఏదో అలా ఇలా చదివితే ఖచ్చితంగా జేఎల్ఎం ఎగ్జామ్లో నీకు కనబడిపోతుంది నేనేం చదివాను, నాకు ఇక్కడ ఎలా వచ్చాయి అనేది. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచే మీకు జేఎల్ఎం ప్రిపరేషన్ మీరు ఎవరైతే స్టార్ట్ చేసి మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం జాబ్ అయితే గుర్తుంచుకోండి, ఎగ్జామ్ మీ దినచర్యలో భాగం అవ్వాలి. ప్రతిరోజు బ్రష్ చేస్తాం, ప్రతిరోజు తింటాం, ప్రతిరోజు నిద్రపోతాం, ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తాం అనే ఒక మైండ్ సెట్ మనకు ఉండాలి. గుర్తుంచుకోండి గాయస్, సాయి మీద కోటి హైదరాబాద్ లో మీరు జాయిన్ అయితే మీకు జస్ట్ క్లాసెస్ చెప్పేసామా, అయిపోయిందా, అన్ని సబ్జెక్టులు అయిపోయా, అయిపోయింది బాబు అన్నట్టు ఉండదు. మీరు ఎగ్జామ్ రాసేంత వరకు, రాసే చివరి క్షణం వరకు మీకు సపోర్ట్ గానే సాయి మీద కోటి హైదరాబాద్ ఎప్పుడు ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ సిస్టమ్ అలా ఉంది. ఏదైతే మీకు షార్ట్ నోట్స్ అవ్వచ్చు, డౌట్ స్క్రీనింగ్ సెషన్స్ అవ్వచ్చు, డైలీ ఎగ్జామ్ పేపర్ మీకు పేపర్ ఇచ్చి మీకు ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఆ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఖచ్చితంగా గైస్ ఎగ్జామ్ లో వచ్చిన టాపర్స్ కి వీళ్ళందరికీ కూడా అందరికీ తెలుసు, కావాలంటే వచ్చి మా స్టూడెంట్స్ని అడగండి. ప్రతి ఎగ్జామ్ కి టాపర్ 1 కి టాపర్ 2 కి ఖచ్చితంగా బుక్స్ ఇస్తున్నాం. ఏమన్నా ఈ క్వశ్చన్ చెప్తే పెన్ ఇస్తాం, కమాన్ ఎంతమంది చెప్తారని చెప్తే చెప్పిన వాళ్ళకి ఈ విధంగా మీ పడే కష్టానికి ఖచ్చితంగా సాయి మీద గుర్తిస్తుంది. గుర్తించింది కూడా ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు గైస్. సో నేనేమంటానంటే ఎస్, లాస్ట్ సండేనే తెలుగు మీడియం బ్యాచ్ స్టార్ట్ అయింది. సో గైస్ ఖచ్చితంగా మీకు అది ఎంతగానో హెల్ప్ అవుతుంది. మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం జాబ్ అయితే ఎస్ సాయి మీద కోటి హైదరాబాద్కి రండి. ఖచ్చితంగా జేఎల్ఎం జాబ్ హోల్డర్గా ఇంటికి వెళ్ళండి, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనా గైస్, గుర్తుపెట్టుకోండి, కష్టే ఫలి, కష్టపడితేనే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. సాయి మీద అంటేనే కష్టం, సాయి మీద అంటేనే చెమట వాసన. గుర్తుపెట్టుకోండి గైస్, ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు, శశికాంత్ సార్, జేసీ రుద్రపాటి సార్ దగ్గర నుంచి ఎవరైనా సరే, ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ ఎవరైనా సరే స్టూడెంట్స్కి ఏం చేద్దాం, స్టూడెంట్స్కి బెస్ట్ ఏమి ఇద్దాం అనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. సాయి మీద కోటి హైదరాబాద్ అంటే చెమట వాసన. హైదరాబాద్, సాయి మీద కోటి హైదరాబాద్ అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, కష్టం, హార్డ్ వర్క్ ఏమన్నా ఉందంటే సాయి మీద కోటి. సో గైస్ మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య ఎస్, సాయి మీద కోటిని ఫాలో అయిపోతే చాలు, ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చేస్తుంది అన్నంత నమ్మకాన్ని మీకు మేము ఇస్తాం. సో గైస్ ఖచ్చితంగా మీ జేఎల్ఎం జాబ్ డ్రీమ్ జాబ్ అయితే ఖచ్చితంగా ఇక్కడున్న ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని కాంటాక్ట్ చేసి అడ్మిషన్ తీసుకోండి. అండ్ మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి, అది మీ చేతుల్లోనే ఉంటుంది. గుర్తుంచుకోండి గాయస్, ఏదన్నా డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం వృధా అయితే అది నువ్వు తెచ్చుకోలేవు వెనక్కి. సో గైస్ ప్లీజ్ డిలే చేయకండి అండ్ saimeda.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఎవరైతే ఆఫ్లైన్ బ్యాచ్కి రాలేని వాళ్ళు ఉన్నారో గైస్ ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. ఆఫ్లైన్ కోర్స్కి ఏ మాత్రం తీసిపోకుండా ఆన్లైన్ కోర్స్ తీర్చిదిద్దడం జరిగింది. యు నో గైస్, మీకు ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయో సబ్ ఇంజనీర్స్ ఈసెట్ లెవెల్లో సబ్జెక్ట్స్ అన్ని చెప్పడం జరిగింది. ఏ మాత్రం ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఏ మాత్రం ఎక్కడా తగ్గనివ్వం. మా శశికాంత్ సార్ తగ్గనివ్వడు, గుర్తుంచుకోండి. సో గైస్ ఎవరికైతే కుదరదో వాళ్ళు ఆన్లైన్ కోర్స్ తీసుకోండి, జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్ పడింది అప్పుడు రండి, దేఖలేంగే, అప్పుడు చూద్దాం ఖచ్చితంగా. బట్ గైస్ టైం అయితే వేస్ట్ చేయొద్దు. saimeda.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్, ఇక్కడ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. మీతో మళ్ళీ అంటున్నాం, సాయి మీద కోటి హైదరాబాద్ అంటే సిస్టమే గొప్ప, మనుషులు కాదు. ఈరోజు మనుషులు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు.
ఏది పర్మనెంట్ కాదు, సిస్టమే గొప్ప అందరికంటే. అదే మాకు జేసీ రుద్రపాట్ సార్ నేర్పించింది, అదే మాకు శశికాంత్ వాల్మీకి సార్ నేర్పించింది. సో గైస్, ఖచ్చితంగా మీ జాబ్, డ్రీమ్ జాబ్, జేఎల్ఎం జాబ్ అయితే ఖచ్చితంగా సాయి మీద కోటి హైదరాబాద్లో అడ్మిషన్ తీసుకోండి, మీ డ్రీమ్ జాబ్ రీచ్ అవ్వండి. మరొక వీడియోతో మీ ముందు కలుద్దాం. అంతటి వరకు శివరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.